ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళ నాయకులు కింది స్థాయి అంటే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర ఇక్కడ నుంచి కింద వరకు ఎక్కడా వీళ్ళ కోఆర్డినేషన్ లేదు. పైన ఏదో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారిని అలా పన్నీర్ జల్లుతూ సాటిస్ఫై చేసుకునే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉండి ఆ జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిని ఒక్కరిని సాటిస్ఫై చేస్తే చాలు అని వాళ్ళు ఒక స్ట్రాటజీ అమలు చేస్తూ ఉన్నారు. బట్ కింది స్థాయిలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఏమీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళని కేర్ చేయడం లేదు. అండ్ ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో తప్పితే మిగిలిన జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా అన్ని చోట్ల టీడీపీ వాళ్ళైతే చుక్కలు చూపెడుతూ ఉన్నారు. ఈవెన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాలిలో కూడా ఆలపాటి రాజా పట్టు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఈవెన్ టీడీపీ కార్యకర్తల మీద కూడా ఇంతకుముందు కేసులు పెట్టిన సంఘటనలు మనం చూసాం. వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, జనసేన పరిస్థితి వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఉన్న చోట కూడా అంటే తాజాగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేసినటువంటి, జనసేనలో సీనియర్ నాయకులు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే వాళ్ళ దీనస్థితిని తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన ఏమన్నారు, మా పక్కన ఉన్న వాళ్ళే అంటే మొత్తం ఎవ్రీథింగ్ టీడీపీని ఉద్దేశించి మా పక్కన ఉన్న వాళ్ళే నా చావును కోరుకుంటున్నారు. చాలా చాలా సీరియస్ వ్యాఖ్యలు. నా పక్కన ఉన్న వాళ్ళే నా చావును కోరుకుంటూ ఉన్నారు. నేను చనిపోతే ఉప ఎన్నికలు వస్తే వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చని చెప్పి అనుకుంటున్నారు. నో డౌట్ టీడీపీని ఉద్దేశించి అన్నారు. ఆయన ఎమ్మెల్యే కావాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. పైన మేమే అధికారంలో ఉన్నాం, ఇక్కడ మేము చెప్పినట్లు వినకపోతే మీరు మీ సీట్లలో ఉండరు అని చెప్పి ఇక్కడ అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం కానీ మాదేమీ చెల్లుబాటు కావడం లేదు, మేము తెస్తే వాళ్ళు ఎమ్మెల్యే కావాలని చెప్పి కోరుకుంటున్నారు అన్న వ్యాఖ్య ఇక వాళ్ళ దీనస్థితిని రిప్రజెంట్ చేసే దాంట్లో అట్ పీక్స్ అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళ దీనస్థితిని రిప్రజెంట్ చేయడంలో అట్ పీక్స్ ఇది, ఇంతకు మించి ఇంకేముంటుంది. అండ్ చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఏదో వాళ్ళ నాయకులు స్థానికంగా బలంగా ఉన్న 1-2 చోట తప్పితే ఇక్కడ వీళ్ళ పార్టీ జనసేన అధ్యక్షుడిది ఆయనకు ఆనందం కావాలి, ఆయనకు సాటిస్ఫాక్షన్ కావాలి, ఆయన గౌరవం కావాలి. సో అది ఎటు తెలుగుదేశం పార్టీ అదే సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళని అట్లా గాల్లో తేలియాడుతూ ఉన్నట్లు ఉంచితే మిగిలినది ఏమీ వాళ్ళు పెద్ద పట్టించుకోరు. ఇప్పుడు ఈయన విషయంలో కూడా ఆయనకైతే అసలు ఏమంటారు విపరీతమైనటువంటి గౌరవం, అవసరం లేని దగ్గర కూడా ఆయన గౌరవం ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. ఇంకా మిగిలిన చాలా చోట్ల జనసేన వాళ్ళను పట్టించుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు నిజంగానే చాలా దీనస్థితి. మనం చూసాం తిరుపతిలో కూడా అత్యంత పేరెన్నికైన గంగమ్మ జాతర, ఆ జాతరలో అదిగో వీళ్ళందరినీ కనుక ఈ జాతర కమిటీలో వేయండి అని చెప్పి జనసేన ఎమ్మెల్యే అధికారులకు లేఖ రాస్తే ఒక్క పేరు కూడా ఆయన చెప్పింది పరిగణలోకి తీసుకోలే. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. మరి ఎన్ని రోజులు అని చెప్పి జనసేన ఎమ్మెల్యేలైనా లోపల దాచుకుంటారు, అక్కడ ఇక్కడ వాళ్ళు కూడా బయటపడుతూ పోతూ ఉన్నారు. మరి ఇది పెరిగి ఏ స్థాయికి వెళ్తుందో, వీళ్ళ మధ్య బంధం ఎంతవరకు ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో, బంధమే ఉందిలే, నేను అదే చెబుతూ ఉన్నాను కదా. చంచల మనస్తత్వం ఉన్నటువంటి వీళ్ళ పార్టీ అధ్యక్షుడు, ఆయన దగ్గర నుంచి మనం ఏమీ కమిట్మెంట్ ఆశించలేము. ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చాలా ఒబీడియంట్గా ఉన్నారు, చాలా భక్తి చూపెడుతూ ఉన్నారు. ఇంకా ఆయన అట్లా చూపెడతారు, ఆయన సాటిస్ఫై చేస్తారు. కింద వాళ్ళు ఉంటారు, ఉండరు, ఎవరెవరు వస్తారులే ఆ ప్లేసుల్లోకి అని చెప్పి వాళ్ళైనా వీళ్ళ దీనస్థితి సీరియస్గా తీసుకుంటారని చెప్పి నేనైతే అనుకుంటలేను మరి.